నేర్చుకోవాలా. ఆయన బోధించాడు, కానీ వీళ్ళ బోధకు చెవి యొక్కల. ఆయన మాట్లాడాడు, కానీ ఆయన మాట వీళ్ళ గుండెల్లోకి వీళ్ళు ఎంటర్ చేసుకోవాలా, వీళ్ళే చేసుకోవాలా. యేసును వెంబడించారు కానీ, యేసుతో తిరిగారు కానీ, యేసు మాటలు విన్నారు కానీ, యేసు చేసిన కార్యాలు చూశారు కానీ, యేసు ప్రార్థన నేర్చుకోవాలన్న తాపత్రయం వీళ్ళకి లేదు. అందుకే యేసయ్య కొద్ది గంటల్లో తన ప్రాణం పెట్టబోయే ముందు కూడా ఆయన ప్రార్థన విడవలేదు. ఎవరు విడుస్తారో, ఎవరు విడవకుండా ఉంటారండి? చూడండి, ఇటు కొద్ది గంటల్లో సిలువుకి ఎక్కుతాడు యేసయ్య, కొద్ది గంటల్లో సిలువు మీద తన ప్రాణం విడుస్తాడు, కొద్ది గంటల్లో యేసయ్యను కొరడాలతో కొట్టబోతున్నారు, కొద్ది గంటల్లో యేసయ్యను శిరస్సు మీద ముళ్ళకరేటం పెట్టబోతున్నారు. అంత బాధ ఆయనకు ఉంటుంది, మానసికంగా నలిగిపోతుంటాడు యేసయ్య. ఆయన ఎంతో వేదనతో ఉంటాడు. ఇటువంటి సమయంలో ఆయనకు ప్రాణభయం ఎందుకు కలిగింది? ప్రాణభయం యేసయ్యకు కూడా కలిగింది. ఎక్కడ చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి. చూడండి, యేసయ్యకు కూడా ప్రాణ భయం కలిగింది. ఎందుకు? ఆయన మనలాంటి, చెప్పండి, మనలాంటి శరీరంతో ఉన్న మానవుడు ఆయన. అంటే దాని అర్థం బాగా వినండి, ప్రాణభయం కలిగింది కానీ పిరికోడు కాదు, పిరికితనమైతే లేదు. ప్రాణభయం ఆ టైంలో కలిగింది ఆయనకి, మనలాంటి శరీరంతో ఉన్నాడు కాబట్టి. అప్పుడు ఆయన అంటున్నాడు, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, అదిగో నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, ఒక్కసారి అన్నాడు అంతే. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె, ఏ గిన్నె? ప్రాణం విడిచే గిన్నె, శ్రమ అనే గిన్నె, శిలువ మీద వేలాడటానికి సిద్ధంగా ఉన్నటువంటి గిన్నె, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము తండ్రి. ఒక్క సెకండే ఆ మాట నింది. ఆయనకు కూడా కలిగింది. వెంటనే మరలా ఏమన్నాడు తెలుసా? అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన కూడా, యేసయ్యకు కూడా కలిగింది ప్రాణభయం కలిగి అంటున్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేసేదేవా. ఆయనను, అమ్మో, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి, నాకు నీ సహాయం కావాలి.